ప్రచారంలో భాగంగా అమర్ అన్నకు ఘన స్వాగతం పలికిన యువ నాయకుడు నల్లగొండ సుబ్బారెడ్డి. వైఎస్ఆర్ కడప జిల్లా రాజంపేట నియోజకవర్గం అసెంబ్లీ అభ్యర్థి ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి, బేడ రఘునాథ్ రెడ్డి సిద్ధవటం మండలం బాక్రాపేట నుండి ఒంటిమిటకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో సిద్ధవటం మార్కెట్ యార్డ్ చైర్పర్సన్ రాజలక్ష్మి, రాజంపేట మార్కెట్ యార్డ్ చైర్మన్ యోగేశ్వర్ రెడ్డి, గిడ్డంగుల శాఖ డైరెక్టర్ ఆకేపాటి వేణుగోపాల్ రెడ్డి, గృహ నిర్మాణ శాఖ డైరెక్టర్ ఇరగం రెడ్డి సుబ్బారెడ్డి, ఒంటిమిట మండల కన్వీనర్ గజ్జల శ్రీనివాసులరెడ్డి, యువ నాయకుడు మేకపాటి నందకిషోర్ రెడ్డి, నిత్యానందరెడ్డి, స్పీకర్ రెడ్డి మాధవరెడ్డి, కట్టా బాలకృష్ణ, సర్పంచ్ ప్రతినిధి భాష, గురుమోహన్ రాజు మరియు గ్రామ సర్పంచ్లు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొని ర్యాలీని విజయవంతం చేశారు. ఈ ర్యాలీలో ఒంటిమిట మండలం రాచగుడిపల్లి వైఎస్ఆర్సీపీ యువ నాయకుడు నల్లగొండ సుబ్బారెడ్డి ఆధ్వర్యంలో మండల కేంద్రమైన ఒంటిమిట కోదండ రామాలయం దగ్గరలో గజమాలతో సత్కరించారు. ఘనంగా స్వాగతం పలికారు. ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి, మేడ రఘునాథ్ రెడ్డి, ఆకేపాటి వేణుగోపాల్ రెడ్డి, నందకిషోర్ రెడ్డి, ఇరగం రెడ్డి సుబ్బారెడ్డిలకు గజమాలతో, బాణసంచాలతో, జై జగన్ నినాదాలతో స్వాగతం పలికి వందలాది మందితో ర్యాలీని విజయవంతం చేశారు. రాజంపేట నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి మాట్లాడుతూ, మన ప్రియతమ నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రతి పేదవాడికి, ప్రతి ఇంటికి, ప్రతి అక్క చెల్లెమ్మలకు సంక్షేమ పథకాన్ని అందజేయడానికి 132 సార్లు బటన్ నొక్కి ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలను అందజేశారు. తిరిగి మరలా అటువంటి సంక్షేమ పథకాలు రాష్ట్ర అభివృద్ధి జరగాలంటే 2024 సార్వత్రిక ఎన్నికల్లో మనందరం కేవలం 2 సార్లు ఫ్యాన్ బటన్ నొక్కితే చాలు. రాబో 5 సంవత్సరాలు మనం ఎంతో సంక్షేమ అభివృద్ధిని సాధించుకోవచ్చు. కాబట్టి ఓటర్ మహాశైలకు విజ్ఞప్తి చేస్తున్నాము. ఫ్యాన్ గుర్తుపై మీ అమూల్యమైన ఓటు వేయించి మన సంక్షేమ ప్రదాత వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేసుకుందామని నాయకులకు, కార్యకర్తలకు, అభిమానులకు, ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు ఈ ర్యాలీని విజయవంతం చేశారు. తప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను, ఎంపీ అభ్యర్థులను, ఎమ్మెల్యే అభ్యర్థులను మీరందరూ అక్కడ మెజారిటీతో ఓట్లు వేసి గెలిపిస్తారని మనవి చేసుకుంటూ సెలవు చేసుకుంటాం. స్ట్రీట్ లైట్స్ కట్ చేయడం ఎవరు తప్పు చేసినట్టున్నారు. సరే, అయినా పర్లేదు. ప్రజలందరూ చాలా ఓపికగా ఇంతసేపు ఉన్నారు. మీరందరూ అందరికీ ధన్యవాదాలండి. రాబోయే 13వ తారీఖు ఎలక్షన్కు వైసీపీ అభ్యర్థి చేసేదానికి ముందుకు వెళ్తుంది. అది మన జగనన్న. అయ్యా నమస్కారం. దానికి ఓటేయండి అమ్మ. పిల్లలు అందరూ కూడా మీ అందరి భవిష్యత్తు బాగుంటుంది. అదొక జగనన్న కుర్రోడు, ఆయన 50 ఏళ్ళ కుర్రోడు. ఆయన చేతులు అన్న అమరన్న. అయ్యా అందరూ నమస్కారం. అమరన్న ఆశీర్వాదించండి. అయితే మీ పెన్షన్ మీ ఇంటికి వస్తుంది. అదేవిధంగా అమ్మఒడి కావచ్చు, అమ్మఒడి పెంచడం జరిగింది. జగనన్న చేయూత కావచ్చు, ఆసరా కావచ్చు. అదేవిధంగా రాజశేఖర రెడ్డి గారు ఇచ్చిన 4%. ఇంకొకటి ఆలోచన చేయండి. ఎల్లుండి 9వ తేదీ 3 గంటలకు జగనన్న గొప్ప బహిరంగ సభలు ఆనందించి ఉంటుంది. మీరంతా కూడా హాజరై జగనన్నను ఆశీర్వదించాల. ప్రతి అన్నదాతలకు పెన్షన్ 3500 చేయడం జరిగింది 50 రోజుల్లో. టైం లేదు, పోవాలి. టైం లేదు. మాక్సిమం ఫ్యాన్స్ పోవాలైనా ముందే పోవాలా. పటాకులు దూరంగా పెట్టండి. నమస్తే మా ఫ్యాన్స్. ఎల్లుండి 9వ తేదీన జగన్మోహన్ రెడ్డి గారు సభకు హాజరై జగన్మోహన్ రెడ్డి గారిని ఆశీర్వదించండి. సైడ్ పోయినా సైడ్ రొట్టెల సంఘం నుంచి కూడా నాయకులంతా కూడా వాళ్ళు అందరూ కూడా హాజరు కావడం జరిగింది. వారికి కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో మేలు చేయడం జరుగుతూ ఉంది. పనైనా పదాలు అర్థం పెట్ట
జరగబోయే ఎన్నికలలో మనమందరం 2 ఓట్లు ఫ్యాన్ గుర్తుపై వేసి ఎమ్మెల్యేగా అమరన్నను, ఎంపీగా మిగులును బండి మరి కొంచెం ముందే బండి తండ్రి బాగా తండ్రికి బండి నేను అందరికీ నమస్కారం. అందరికీ నమస్కారం. అందరికీ నమస్కారం. ఆపండి. ఒక్క నిమిషం మాట్లాడదాం. టైం లేదు, ఒక్క నిమిషం మాట్లాడదాం. పథకాలను తెచ్చావన్నా దిక్కులు దీవించగలిచిరాన్నా అంటూ భరోసా ఇస్తే మేమున్నాం జగనన్న ముఖ్యమంత్రి కావాలి, జగనన్న కావాలి, జగనన్న కావాలి అన్నాను. పెన్షన్ ఎందుకు రావాలన్నా, అమ్మకం రావాలన్నా, చెరువుకు రావాలన్నా, ఆశ్రయం రావాలన్నా, జగనన్న రావాలమ్మా, ఫ్యాన్ ఉంటమ్మా. నమస్తే అమ్మా. నమస్తే 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 అమ్మా. అమ్మా నమస్తే.
పెన్షన్ ఇంటికి రావాలన్నా, అమ్మఒడి రావాలన్నా, చేయూత రావాలన్నా, జగనన్న రావాలమ్మా. ఫ్యాన్ గుర్తు మా 2 ఓట్లు. నమస్తే అమ్మా. నమస్తే అమ్మా. నమస్తే నమస్తే అమ్మా. నమస్తే అమ్మా. ఫ్యాన్ గుర్తు మా 2 ఓట్లు. నమస్తే అమ్మా. నమస్తే అమ్మా. పెన్షన్ ఇంటికి రావాలన్నా, అమ్మఒడి రావాలన్నా, ఆసరా రావాలన్నా, చేయూత రావాలన్నా, జగనన్న రావాలమ్మా. ఫ్యాన్ గుర్తు 2 ఓట్లమ్మా. నమస్తే. Sandeep Tigil. కార్యకర్తలంతా వెనకండి కొంచెం దయచేసి. రాజకీయాలు చూడం అన్న అర్థం రాబడి పోలీసు వారికి సహకరించండి. మన లోక్సభ చైతన్యం చేయాల్సిన బాధ్యత వైఎస్ఆర్సీపీ కార్యకర్త అందరిపైన ఉంది. దయచేసి రోడ్డుకి ఇరువైపులా దారి వెళ్ళండి. పోలీసు వారికి సహకరించండి. వైఎస్ఆర్సీపీ కార్యకర్తలంటే క్రమశిక్షణగా మారుతారు. దయచేసి రోడ్డుకి ఇరువైపులా దారి వెళ్ళండి. అవుతుంది అని చెప్పండి. ప్రతి గ్రామానికి వెళ్ళి అన్న వస్తున్నాను ట్రాఫిక్ దయచేసి రోడ్డుకి వైఎస్ఆర్సీపీ కార్యకర్తలందరూ కూడా క్రమశిక్షణగా మారుతారుగా రోడ్డుకి ఇరువైపులా దారి వెళ్ళి అత్యంత ఘనాకరణతో కాకినాపేట పట్టణంలో ఈ రోజు రోడ్ షో జరగబోతా ఉంది. వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు చేతులు కూర్చుంటే అబ్బా ఇదేం కదా నాయన కాకినాపేట అంతా ట్రాఫిక్ జామ్ అయిపోయింది. ఈ రోజు జగనన్న పరిపాలన ఎలా ఉంది ఆలోచన చేయండి. మీ అందరికీ పెన్షన్ ఇంటికి రావాలంటే జగనన్న రావాలి. అదేవిధంగా అమ్మఒడి రావాలంటే జగనన్న రావాలి. చేయూత రావాలంటే జగనన్న రావాలి. ఆసరా రావాలంటే జగనన్న రావాలి. ఇవన్నీ మొత్తం విషయం జ్ఞాపకం పెట్టుకోవాలి. రేపు ఎల్లుండి 9వ తేదీన 3 గంటలకు జగనన్న రాజంపేటకు మీటింగ్ వస్తున్నారు. మీరంతా జగనన్న మీటింగ్ కు హాజరై జగనన్న మీరంతా కూడా ఆశీర్వదించాలా. ఎందుకంటే 9వ తేదీన 3 గంటలకు జగనన్న రాజంపేటకు వస్తాడు. మీరు రాజంపేటలో జగనన్నను ఆశీర్వదించాలా, జగనన్న మీటింగ్ లో పాల్గొనాలా. ముఖ్యంగా ఆలోచన చేయండి. ఈ రోజు 130 సార్లు బటన్ నొక్కాడు మనందరి కోసం. మీరు 2 బటన్ నొక్కాల్సింది సమయం ఆసన్నమైంది. 1 ఎమ్మెల్యే అభ్యర్థికి, 2 ఎంపీ అభ్యర్థికి, 2 బండి పోవాలా. బండి పోవాలి, బండి పోవాలి, మార్చి బండి పోవాలి ముందుకు. ఎక్కడ ఓవర్లోడ్ దిగటైనా అందరూ బండి దిగేయండి. ఓవర్లోడ్